మనకు తెలుసు కదా. జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ లేదా కన్జంప్షన్ ఓరియంటెడ్ ట్యాక్స్ కాబట్టి ఫలితంగా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో ఈ జిఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళందరికీ కూడా రేట్లు తగ్గి వాళ్ళకి కాస్త వెసులుబాటు వస్తుందని చెప్పి అంటున్నారు అనమాట. ముఖ్యంగా ఏదైతే ఎసెన్షియల్స్ ఉంటాయో రెగ్యులర్ గా ప్రజలు వాడుకునేవి వాటిని 12% నుంచి 5% తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రాసరీస్ కావచ్చు, అంటే నెలవారీ సరుకులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, టెలివిజన్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కావచ్చు, బైస్కిల్స్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ పాలసీస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, వీటన్నిటి మీద కూడా జిఎస్టీ స్లాబ్ తగ్గే అవకాశం కనిపిస్తుందంట. దీనివల్ల చాలా మందికి వెసులుబాటు వస్తుందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో, విద్యార్థులు ఉంటారో, లేదా హౌస్ హోల్డ్స్ నెలవారీ వస్తువులు కొనే గృహస్థులు ఉంటారో, హౌస్ హోల్డ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల లాభం చేకూరుద్దంట. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే దివాళీ తర్వాత జిఎస్టీలో 3 స్లాబ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. 5%, 18% మరియు 40%. 5%, 18% మరియు 40%. ఈ 3 స్లాబ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ వస్తువులు సేవలు అయితే ఇప్పటి వరకు 12% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నాయో అవన్నీ 5% కి తగ్గిస్తారంటే చాలా వరకు. దాంతో పాటు ఇప్పటి వరకు 28% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న వాటిని 18% తీసుకొస్తారంట.